ఈరోజు ప్రత్యక్షంగా సహోదరుని చూడగలిగిన అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా మరి కాంతారా గారి ద్వారా, వీరాస్వామి గారి ద్వారా సహోదరి యొక్క పాటల్ని ప్రత్యక్షంగా మనం చూడాల్సే అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా దేవునికి, సహోదరులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసిన సమయంలో ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటి వర్తమానికులుగా దైవజనులు మరి రమణపాలు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అది దేవుని యొక్క వాక్యాన్ని అందించే ముందుగా మరి సహోదరులు కె బాలస్వామి గారు ఉన్నారు. మరి వచ్చి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. మీ అందరికీ ఒక మనవి, మీ దగ్గర ఇవ్వబడినటువంటి కుర్చీలు మధ్యలో ఖాళీ ఉంచొద్దు. రెండోది, కుర్చీల్ని వాటి యొక్క రంగులు అంటే వాటి రూపాలు మార్చమాకండి. తర్వాత కొంతమంది కాళ్ళు పైన పెడతారు, చేతనైతే ఎదురు వాళ్ళు మా భుజాల మీద పెట్టండి, కుర్చీల మీద మాత్రం పెట్టద్దు. తర్వాత వంకరగా ఉండద్దు, అన్ని కూడా సక్రమంగా మాత్రమే ఉండాలి. మరి కుర్చీల్ని ముందు భాగమున ఖాళీ కనబడుతుంది, వాటిని మీరు తోటి వాళ్ళు కూర్చునేటట్టుగా అవకాశం ఇవ్వండి. అదే తప్ప స్వార్థం చూసుకోవద్దు దయచేసి ఎవరు కూడా. తర్వాత మరి ఈ భాగం పూర్తి చేయండి. ఇదే పురుషుల స్థానంలో కూడా కుర్చీలు ఉన్నాయి. ఎవరైనా కింద కూర్చోగలిగిన వాళ్ళు అంటే ఎదురు వచ్చి కింద కూర్చోవచ్చు అని ప్రభు పేరిట మనం చేయొచ్చునా. దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే రండి, పట్టా మీద కూర్చోండి. కుర్చీలు కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే, పిల్లలకు కాదు. మరి దయచేసి మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలని ఇక్కడ గమనించి ఇక్కడ కూర్చోబెట్టాలని మరి ప్రభునామలో మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం మాత్రమే. ఈరోజు ఏం చెప్పినా కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చదువుతున్నాం. దయచేసి కింద కూర్చోగినటువంటి వాళ్ళందరూ కూడా కింద కూర్చోాలని ప్రభు పేరుని మీ అందరికి కూడా మనవి చేయించున్నాం. సంఘంలో సహోదరులు మరి బాలస్వామి గారు మనకు మరి ప్రార్థన చేసినట్లయితే సహోదరులు అమలాపురం వచ్చినటువంటి దైవజనులు రమణపాల్ గారు మనకి దేని వాక్యాన్ని అందిస్తారు. సమయంలో మరి సీమోన్ గారు ఉన్నారు, వారు కూడా వేదిక మీద రావచ్చుగా వారిని ప్రభునామంలో వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకున్నాము. తనైనటువంటి దేవుడు తన మహాకృపను బట్టి ఒక పట్టణంలో జరిగినటువంటి సువార్త కూడికల కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన మా దేవ, మీ పాదాల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. నిన్న రోజు జరిగినటువంటి సువార్త కూడికలో మీరు తోడుగా ఉండి వాతావరణం పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండేటట్టుగా మా తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి 22వ రోజు ఈ యొక్క కూడి కూడా మా తండ్రి ఇప్పుడు వరకు పాటల కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. మన ఆయన ఈ యొక్క సభకు వస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మన ఆయన క్షేమంగా రాగలిగినట్లు వచ్చి మా తండ్రి వర్తమానం వినటం ద్వారా ప్రతి ఒక్కరూ మేలు పొంది మన ఆయన మీ కుమారుడైన క్రీస్తునందు ఆత్మీయంగా వర్ధిల్లటానికి మా తండ్రి ఈ లోకాన్ని దాటిన తర్వాత నిత్య రాజ్యానికి వారసులుగా మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. పాటల కార్యక్రమంలో మీరు తోడుగా నడిపించేందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మన ఆయన ఇప్పుడు రమణపాల్ గారు మా తండ్రి మీ వాక్యాన్ని మాకు వివరించబోతున్నాం. మా తండ్రి మా అందరికీ అవసరమైనటువంటి సంగతులు మీ గ్రంథం నుంచి వారు అందిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మా తండ్రి మేమందరం కూడా సరైన రీతిలో అర్థం చేసుకొని మీ వాక్య ప్రకారం మా బ్రతుకులు జీవితాలను సరిదిద్దుకొని మీకు మహిమకరమైనటువంటి బిడ్డలుగా లోకంలో జ్యోతులు వలె మా తండ్రి మేము మన ఆయన మీ కొరకు నిలబడేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయగలని మా తండ్రి కూడికి అంతట్లోనూ ఆదరణ అంత వరకు మీరు తోడుగా ఉండి నడిపించి మా ద్వారా మీరే ఘనత మహిమ పొందుతారని నమ్ముతూ మీ కుమారుడును మా రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు వారి శ్రేష్ఠమనాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సంబంధించినటువంటి సోదరులకు మరి కమ్మపాడు సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసినటువంటి దైవజనులు కె బాలస్వామి గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మరి అమలాపురం వచ్చినటువంటి దైవజనులు
మరి రమణ పాద గారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందించవలసిన వారిని ప్రభునామలు వారిని ఆహ్వానిస్తున్నాం.